కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజాం సాగర్ చౌరస్తాలో నడి రోడ్డుపై భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ భర్త. ఆర్బీనగర్కు చెందిన నరసింహులు, మహేశ్వరి దంపతులు. వీరిద్దరి మధ్య తరచూ డబ్బుల కోసం గొడవలు జరుగుతూ ఉండేవని తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన నరసింహులు నడి రోడ్డుపైనే భార్య గొంతు కోసేశాడు. ఆ తర్వాత అతను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ సంఘటనలో మహేశ్వరి స్పాట్లోనే చనిపోయింది. తీవ్రంగా గాయపడ్డ నరసింహులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థానానికి వెళ్లారు. వివరాలు సేకరించారు. మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం అందాజ 1:45, 1:50 ప్రాంతంలో కామారెడ్డి పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తాకు సమీపంలో ఉన్నటువంటి ఈ ఉచిత మరుగుదొడ్ల దాంట్లో పనిచేసినటువంటి నరసింహులు అనే ఆయన వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటుంది. స్లోప్ కాంప్లెక్స్ దాంట్లో వర్కర్గా పనిచేస్తాడు. అయితే అతని భార్య మహేశ్వరి అని చెప్పేసి కానీ ఆమె ఒక 45 to 50 years ఉంటుంది. వీళ్ళు క్యాస్ట్ బై మున్నరు కాపు. ఇద్దరి మధ్యలో గొడవలు ఉండడం వల్ల అతను ఆ టైంలో మధ్యాహ్నం 1:40, 1:50 టైంలో అంటే ఇక్కడనే ఇద్దరు గొడవ పెట్టుకొని భర్త ఎవరైతే నర్సింగ్ ఉన్నాడో అతను ఈ మహేశ్వరిని కత్తితోటి మెడ మీద మరియు పొట్ట మీద ఇష్టమైనట్టుగా పొడవడం వల్ల అక్కడే చనిపోయింది. అట్ ద సేమ్ టైం అతను కూడా అదే కత్తితోటి తను కూడా పొట్టలో పొడుచుకోవడం వల్ల అతని పేరు కూడా మొత్తం బయటకు వచ్చింది. అతను ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతను కూడా ట్రీట్మెంట్ అందించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ కామారెడ్డి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి మెరుగైన చికిత్స నిజామాబాద్. అయితే అతనితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే అతను భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయని చెప్పి 10-12 సంవత్సరాల నుంచి గొడవ పడుతున్నామని అన్నాడు. అదేవిధంగా పిల్లలు కూడా ఏం లేరు, ఇద్దరే భార్యాభర్తలు ఇక్కడనే వచ్చి ఉంటారని చెప్తున్నాడు. ఆర్బీ నగర్లో కిరాయికి ఉంటుందంట. పూర్తి వివరాలు ఇంకా తెలివై కుటుంబ సభ్యులకు కూడా ఎవరు లేరని అన్నారు. తెలుసుకుంటున్నాము. ఈ లోపల పోలీస్ తరఫున ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తూ ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించారు. హత్యకు సంబంధించి ఏ వస్తువులు స్వాధీనం చేసుకుంటారు సార్? అది ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ భాగంలో మనం కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా సహకరిస్తామని. ఈరోజు మధ్యాహ్నం అందాజ అనుమానాస్పద స్థితిలో